ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, మీరు ఏ విత్తనం వేస్తే తిరిగి అదే పంటను కోసుకుంటారు నాయన. అందుకని వీలైనంత వరకు పక్కన వాళ్ళకి కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ సహాయం అన్న చేయండి. చేయలేకపోతే నా వల్ల కాదని దూరంగా అన్న ఉండండి, మోసాలు చేయబాకండి, ఇతరులను ఇబ్బంది పెట్టద్దని చెప్తూ ఉంటారు. సో మన వాళ్ళు ఏంటంటే కొంతమంది వినేవాళ్ళు వింటారు, వినలోళ్ళు ఆ టెంపరీ సుఖకాతరంగా రకరకాల పనులు చేస్తూ వెళ్తామంటారు. ఇది జనరల్గా జరుగుతూనే ఉంటారు. సో అదే విధంగా ఒక దగ్గర ఏంటంటే కుటుంబం అంటానే మనకి ఎవరెవరు గుర్తుకొస్తారు? అమ్మ నాయన పిల్లలు గుర్తుకొస్తారు. పెద్దవాళ్ళు పిల్లలు పెద్ద అయ్యే కొందే అమ్మా నాయన పెద్దవాళ్ళు అవుతా ఉంటారు. ఒక అమ్మా నాయనకి మనవాళ్ళు మనవరాలు ఇట్లా వస్తూనే ఉంటారు ఎక్కడైనా కానీ. పిల్లల్ని చదువుల కోసం అన్నట్టుగా ఎవరైనా బయట ఊర్లకో బయట దేశాలకో పంపిస్తానే ఉంటారు. అదేవిధంగా ఒక ఊర్లో కూడా ఒక తల్లిదండ్రి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్లి చేశారు, వాళ్ళు ఫారంలో పోయి సెటిల్ అయిపోయారు. కొద్ది రోజుల తర్వాత ఆ పెద్ద ఆయన చనిపోయాడు. ఆమె ఒకటే ఒంటరిగా ఉండడం మొదలుపెట్టింది. ఆ ఇంట్లో ఆమెకి ఏంటంటే ఇష్టమైతే వండుకొని తింటుంది, లేకపోతే పక్కన హోటల్ అన్నింటినా తెప్పించుకొని తినడము, లేకపోతే ఏది ఉంటే అది తినడము, లేకపోతే గమ్మగా నీళ్ళు తగ్గేసి పడుకోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎంతో మంది పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. నా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు, ఒంటరిగా ఉండేవాళ్ళు చెప్తా ఉంటారు, ఏం బతుకులు నాయన అమ్మాయి, పక్కన ఎవరు అందుబాటులో ఉండరు, ఏమీ ఉండదు అని చెప్తా ఉంటారు. దానికనే మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే మతాలని, కులాలని ఇవన్నీ పెట్టారు. ఒక కులపోళ్ళు ఒక దగ్గరే ఇల్లులు కట్టుకుంటా ఉంటారు. అలా ఎందుకు కట్టుకుంటారా అని అంటే ఒకవేళ ఉత్తరోత్తర ఫ్యూచర్లు ఏదైనా అవసరం అయితే పక్కన వాళ్ళ అన్నల తమ్ముళ్ళ పిల్లలు, మేనమామలు, మేనత్తలు, బంధువులు ఉంటే ఏదైనా అవసరం అయితే వాళ్ళు సహాయం చేస్తారు. సహాయం చేయాల ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు ఆ విధంగా కొట్టారు. ఇప్పుడు ఏమైందనంటే రాను రానది బతుకు తెరువు కోసరం కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, ఇంకొక దానికోసరంగా మన వాళ్ళందరూ వచ్చేసి ఊరిగాని ఊరిలోకి వచ్చేసి ఆస్తులు కొనేసి పక్కన ఎవరు ఉంటారో తెలియదు, వాళ్ళు ఉపయోగపడతారో లేదు తెలియదు, వీళ్ళు వాళ్ళకి ఉపయోగపడతారో లేదు తెలియదు, ఏ కొలపోళ్ళో తెలియదు, ఏ మత కొలపోళ్ళో తెలియదు. రేపు ఏదైనా అవసరం అయితే వీళ్ళింటికి వాళ్ళు బాగాలేరు, వాళ్ళ ఇంటికి వీళ్ళు రాలేరు. అలాంటి పరిస్థితికి మనమందరం కూడాను వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఫారెన్కి వెళ్ళారు బతుకు తెరువు కోసరంగా, అక్కడికి పోయిన వాళ్ళు ఏంటంటే అక్కడికి పోయినారా వాళ్ళ పనులు చూసుకొని వాళ్ళ సొంతూరులో ఏదైనా ఆస్తులు సంపాదించుకుంటే రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినా పక్కన వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా నేను అమెరికాలో ఇల్లు కొన్నానని నేను గొప్పలుగా చెప్పుకుంటా ఉంటారు, రేపు అవి వదిలించుకొని రావాలంటే కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు సిటీలలో పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి. పల్లెటూరులను కూడా ఒక మనిషి చనిపోయినారు, చుట్టుపక్కల నలుగురు వచ్చి ఒకటి చేయేస్తారు, ఒకరికి బాగలేదు నలుగురు వచ్చి చేయేస్తారు, ఇంకేదన్నా పెళ్లి కార్యం ఏదైనా జరుగుతూ ఉంది చుట్టుపక్కల బంధువులందరూ వచ్చి నిలబడతారు. అదే సిటీలు అనుకోండి అలాంటి పరిస్థితి కాదు, ప్రతిదీ కూడాను డబ్బు ఇచ్చే కొనుక్కోవాల్సి వస్తుంది. సో దానికని అర్థం చేసుకొని మనం పూర్వీకులు ఏది చేసినా కానీ వాళ్ళు జ్ఞానంతో చేశారు. ఇప్పుడు మనం చేసే పనులన్నీ కూడాను తెలివితేటలతో చేస్తున్నాము. తెలివితేటలతో చేసే పనులు అవి కూడాను మంచి చెడు రెండు ఉంటాయి. అదే జ్ఞానంతో కానీ చేస్తే 10 మందికి సహాయపడేలాగా చేసేటందుకు అవకాశాలు ఉంటాయి. సో దానికని అర్థం చేసుకొని మీ ఉండూరులోనే మీరు ఏమన్నా చేస్తే మీకు కానీ మీ తర్వాత తరాలకు కానీ ఉపయోగపడేటందుకు అవకాశాలు ఉంటాయి. సో అందుకని దయచేసి తెలుసుకొని లేదా మీ పెద్దవాళ్ళని అడిగి 1కి 10 సార్లు సంప్రదించి ఏదైనా పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. హరి ఓం.